ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఒక స్త్రీని చెట్టుకు కట్టేసి అప్పు ఇవ్వలేదని చెప్పేసి హింసించారని, అప్పు తీర్చలేదని. అప్పు తీర్చలేదని అంటే అలా ఆయన చేశాడని తెలిసింది. అవునవును. అంటే ఏంటంటారు జనాలు ఆయన చేశాడని తెలితే వాళ్ళ ఆయన వెళ్ళిపోయాడని తెలిసింది. నేను తీర్చానండి కొద్దిగా అలాగనే అమ్మాయి అన్నదంట. అలా కాదు మాకు మొత్తం కట్టాల్సింది అలాగని వీళ్ళు అన్నారంట. అంటే ఇది ఎవరు వైఫల్యం అంటారో? ప్రభుత్వ వైఫల్యాన్ని వైసీపీ అంటున్నారు. అంటే అది మానభంగాలు జరుగుతున్నాయి, లేడీస్ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది ఒకటే కదా మీరేం చెప్పారు నాకు? ఇది ఒకటే కదా చెప్పారు. మానభంగాల గురించి తర్వాత మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇదేంటంటే అమ్మాయి కొద్దిగా ఇస్తానన్నప్పుడు వాళ్ళు కూడా సర్లేమ్మ అలాగని వెళ్ళిపోవాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేయడం చాలా తప్పది. ఎవరన్నా ఒకటే అంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే అలా జరిగింది అలాగంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరు కదా. కొన్ని స్పాట్లో పోలీసులు ఉన్నా వాడిని తీసుకుని వెళ్ళి ఎరగొట్టేస్తారు. మరి ప్రతిపక్షాలు ఏంటంటే దీని ప్రభుత్వ వైఫల్యమే, అప్పట్లో జగన్ చిన్న తప్పు జరిగినా అరిచేవారు, ఇప్పుడేం పట్టించుకోవట్లేదు, ఎవరికి కష్టం వచ్చినా అని చెప్పేసి అంటున్నారు. ఎంత పట్టించుకుంటున్నా కేసు పెడితే ఎవరన్నా పట్టించుకుంటారు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు పోలీసులు కానీ లేకపోతే నమ్మని ఒకవేళ కార్యకర్తలు ఏమైనా సంబంధించిన వాళ్ళ తాలూకు సంబంధించిన వాళ్ళు కానీ ఉంటే పట్టించుకుంటారు. ఎవరు లేరు కదా అక్కడ. సో అంటే వాళ్ళకి ఏం చేయాలంటారు? ఇప్పుడు అనిత గారు ఫోన్ చేశారంట, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు. అనిత గారు నెంబర్ 1. అనిత గారు నెంబర్ 1. అందుకని నెంబర్ 1. సో ఆవిడ మంచి చర్యలు తీసుకుంటారు. ఇంకోటి అమ్మఒడి పడింది కదండి. ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000, ఒక్కొక్కరికి 10,000, ఒక్కొక్కరికి 13,000, 50,000 పడినాయి అంటున్నారు. అదేంటి? 13,000. అదే ఒక్కొక్క కుటుంబానికి 50,000, 60,000 కూడా వచ్చినాయి అని అన్నారు కదా. అంటే 50,000 అంటే 5 ఉన్న పిల్లలకి వస్తాయి, 4 ఉన్న పిల్లలకి వస్తాయి 50,000-60,000. అంటే ఇది కొంచెం ప్రభుత్వానికి పాజిటివ్ సంకేతం అని చెప్పాలంటారా? ఈ పాజిటివ్ ఏంటి అంటే కొంచెం మంచి జరిగినట్టు. అంటే ఇప్పుడు దాకా పథకాలు అమలు జరగలేదని చెప్పేసి అమ్మఒడి అమలు జరగలేదని మీరు అంటున్నారు కదా. ఒకటి అమలు జరుగుతున్నాయి కదా. అంటే ఇది మంచి పేరు తెచ్చిపెట్టిందా అంటున్నాను నేను టీడీపీకి. కూటమి ప్రభుత్వం కూటమికి టీడీపీ కాదు, అక్కడ కూటమి. టీడీపీ ఒకటే సాధించదు, అక్కడ కూటమి ఉంది కాబట్టి మొత్తం మంది సాధించారు వాళ్ళు. సో ఇది కూటమికి పాజిటివ్ పాయింట్ అని అనుకోవాలంటారా? ప్లస్ పాయింట్ ఇది వాళ్ళకి మైనస్. వాళ్ళకి ఎవరికి మైనస్? ప్లస్ వీళ్ళకి వైఎస్ఆర్కి మైనస్. సో అంటే ఇది జగన్ కూడా వచ్చేసారి ఒకవేళ నెగ్గితే ఇలాగే 5 కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి. ఇంకెక్కడ జగన్? ఈ 3 ఉందని చెప్పు, జగన్ రాడు. ఈ 3 కానీ బీజేపీ జనసేన ఒకటి అయిపోయింది అనుకో, మళ్ళా టీడీపీ మేము ఏదన్నా గొడవలు వచ్చి ఎవరికాళ్ళు చేసుకుందాం అది ఇది అని అంటే బీజేపీ జనసేన కంపల్సరీ చేస్తాయి. సో విడిపోతే మటుకు వాడిపోతారు. అంటే జనసేన బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. సో అంటే ఇప్పుడు ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు జగన్ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికో టూర్కి వెళ్తుంటే పర్మిషన్ లేదని చెప్పేసి అడ్డుకుంటున్నారు కదా. ఏ టూర్కి వెళ్తున్నాడు? గుంటూరులో ఏమన్నా పరామర్శించడానికి వెళ్తుంటే విగ్రహావిష్కరణకి 2 చింతలు ఎక్కడ ఉంది, అక్కడ రెంటలు పడి అక్కడికి వెళ్తా ఉంటే వెళ్ళి మాట్లాడాడు వాళ్ళతో. లేదు, రేపే వెళ్తున్నారు. రేపు ఓకే, వేరే పార్క్ భయపడ్డారంట. అవన్నీ మామూలే, అన్ని రోజులు వస్తుంటాయండి. అవన్నీ మామూలే, వెళ్తుంటారు. ఎవరిని ఆఫ్ చేస్తారు? మరి వీళ్ళు ఎందుకు ఎస్పీ పర్మిషన్ లేదు అని చెప్పేసి అన్నట్టు ముందు అంటుంటారు. అవన్నీ మామూలుగా మీకు తెలిసిందే మాకు తెలిసిందే ముందు అంటుంటారు, వీళ్ళు వెళ్తానే ఉంటుంటారు. సో అంటే అది భయపడ్డారని మీరు అనుకుంటున్నారా లేదా? ఎవరు భయపడ్డారు? టీడీపీ వాళ్ళు అన్న భయపడ్డారా? అంటే జగన్ ఆపడానికి పొదులు ఎందుకు భయం? దానికి జగన్ వెళ్ళి పరామర్శించుకుంటాడు, వచ్చేస్తాడు. పర్మిషన్ ఇవ్వచ్చు కదా. మరి వీళ్ళు ఏం చెప్పలేదే, మేము పర్మిషన్ ఇవ్వం అలాగని. టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏం చెప్పలేదు కదా. చెప్పారు కదా. ఎస్పీ అంటే మన ఎస్పీకి అంటే గవర్నమెంట్ సంబంధం ఏముంటుంది? వాళ్ళ పోలీసులు గవర్నమెంట్ అంతే మరి.